Please subscribe and share. Title: Good Luck, Adrishtam. Editing: Chenna Mahadev, CMD. Voice: N. Naveen Kumar, NNR. సుఖం దుఃఖం అనేవి అదృష్టం వల్ల వస్తాయి. వాటికి ధనికత్వం పేదరికంతో ఎలాంటి సంబంధమూ లేదు. ఏడ్చేవాళ్ళు మహళ్ళలో కూడా ఏడుస్తారు. అదృష్టంలో ఆనందం ఉంటే గుడిసెలో కూడా నవ్వులు మారుమోగుతాయి. మన దగ్గర చాలా డబ్బు ఉంటే, పెద్ద ఇల్లు ఉంటే, ఖరీదైన కార్లు ఉంటే జీవితం సులభంగా సంతోషంగా మారుతుందని మనం తరచూ అనుకుంటాం. కానీ నిజం ఏమిటంటే మహళ్ళలో ఎత్తైన గోడల మధ్య కూడా కన్నీళ్ల సముద్రం నిండిపోయి ఉంటుంది. మీరు గమనించి ఉంటారు, చాలామంది ధనవంతులు రాత్రింబవళ్ళు టెన్షన్లోనే ఉంటారు. కుటుంబంలో ప్రేమ ఉండదు, బంధాల్లో దూరం పెరుగుతుంది. వారు తమ వ్యాపారం, పేరు ప్రతిష్టలు, ఆడంబరాల్లో అంతగా చిక్కుకుపోతారు. కాబట్టి అసలైన ప్రశాంతతను కోల్పోతారు. వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, కానీ హృదయం నుంచి వచ్చే నిజమైన చిరునవ్వు మాత్రం ఉండదు. అదే సమయంలో ఒక చిన్న గుడిసెలో రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత కుటుంబం అంతా కలిసి కూర్చొని భోజనం చేస్తారు. పిల్లలు ఆడుకుంటారు, నవ్వులు పూస్తాయి. వాళ్ళు ధనవంతులు కాకపోయినా మనసుకు మాత్రం ఎంతో ధనికుల్లా జీవిస్తారు. ఎందుకంటే వారి అదృష్టంలో నిజమైన బంధాలు, ప్రశాంతమైన నిద్ర రాసి ఉంటుంది. సుఖం దుఃఖం అనేవి ఎప్పుడూ డబ్బుతో కొనలేం. డబ్బుతో మీరు ఖరీదైన మంచం కొనవచ్చు, కానీ నిద్రను కాదు. మీరు అతిపెద్ద భవంతి నిర్మించవచ్చు, కానీ అందులో ఉండే ప్రశాంతతను కాదు. ఆభరణాలతో ఆలమరాలు నింపవచ్చు, అంటే బీరువాలు నింపవచ్చు, కానీ హృదయం నుంచి వచ్చే చిరునవ్వును కాదు. అందుకే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు పేదవాళ్ళమని అనుకోకండి. సంతోషం వచ్చినప్పుడు అది కేవలం డబ్బు ఇచ్చిన బహుమతి అని మాత్రమే భావించకండి. ఎందుకంటే ఇవన్నీ అదృష్టం వల్లే లభిస్తాయి. గుర్తుంచుకోండి, అదృష్టంలో ఆనందం ఉంటే గుడిసె కూడా స్వర్గంలా అనిపిస్తుంది. అదృష్టంలో బాధ ఉంటే మహల్ కూడా జైలులా మారిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.